మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు 18వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి చాలామంది పరీక్ష అయితే రాశారు. కొంతమంది అభ్యర్థులతో మాట్లాడడం జరిగింది. పేపర్ అనేది బాగా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. బాగా వచ్చిందని ఎవరికి అనిపిస్తుంది అంటే, ఎవరైతే టెక్స్ట్ బుక్లు అనేవి చదివి మెథడాలజీ బుక్స్ అనేవి చదివి పరీక్షకు హాజరవుతారో వాళ్ళకి పేపర్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో రకంగా వాళ్ళు ఆలోచించో, విశ్లేషణ చేసో, ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగించో చేయగలుగుతారు. మనకి ఈరోజు 18వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఏం బిట్స్ అనేవి అడిగాడు. ఫస్ట్ కొన్ని బిట్స్ డిస్కస్ చేసిన తర్వాత పేపర్ గురించి మాట్లాడదాం. ఇంద్రియ చాలక దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అనే అంశాలు ఉంటాయి కదా. పూర్వ ముఠా దశ అనేది పూర్వ బాల్య దశ, ముఠా దశ అనేది ఉత్తర బాల్య దశ. ఈ అంశాలకు సంబంధించిన టేబుల్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కుంటనం ఒత్తిడి. ఈరోజు కుంటనం అనే టాపిక్ రిలేటెడ్గా సైకాలజీలో భాగంగా ఒక బిట్ అయితే వచ్చినట్లు సమాచారం. ఇక 23 గంటల 45 నిమిషాల ఏదైతే రైల్వే గడియారం ఉంటుందో ఆ రైల్వే గడియారానికి సంబంధించి 23 గంటల 45 నిమిషాల సమయాన్ని 12 గంటల్లోకి మార్చిన టైం అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ రకంగా ఒక ప్రశ్న అయితే రావడం జరిగినట్లు సమాచారం. దిక్కులకు సంబంధించి ఒక దిక్కులో నిలబడిన వ్యక్తి కొంత కోణంతో రొటేట్ అయినప్పుడు, కొంత కోణంతో రౌండ్ లేసినప్పుడు, ఆ దిక్కులు మారినప్పుడు అతడు ఏ దిక్కులో ఉన్నట్లు అవుతుందనే విధంగా దిక్కులకు సంబంధించి ఒక బిట్ అయితే అడిగినట్లు సమాచారం. నెక్స్ట్ ఇంగ్లీష్ రైటర్లకు సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులకు సంబంధించి, అంటే ఇక్కడ సంశ్లేషణ పద్ధతి ఈరోజు అడిగాడంటే నెక్స్ట్ మళ్ళీ అగమన నిగమన పద్ధతులు, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి సంబంధించి సండే, మండే ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సెట్ చేయండి అనే విధంగా ఆప్షన్లు అయితే వచ్చినట్లు సమాచారం. అలంకారాలకు సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అలంకారాలన్నీ కూడా చూసుకోండి. ఆమ్రేడిత సంధి అంటే అందరికీ తెలిసింది కదా. అక్కడ ఉదాహరణలు ఇచ్చి ఈ క్రింది వాటిలో ఆమ్రేడిత సంధికి సంబంధించిన దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఒక బిట్ అయితే అడిగినట్టు సమాచారం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే క్రీడాంశాలకు సంబంధించి ఫుట్బాల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. నెక్స్ట్ 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు వాళ్ళకి విద్యాబోధన చేసేది జరిగింది NEP 2020కి సంబంధించి. ఇక మనకి నెక్స్ట్ అన్వేషణ పద్ధతికి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. అన్వేషణ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? 5E నమూనాకు సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే కిచెన్లో కాయగూరలు పాడవకుండా ఈ విధంగా కొన్ని 3 రకాల మంచి స్టేట్మెంట్లు, ఒకటి సరికాని స్టేట్మెంట్ అయితే ఇచ్చి దాన్ని గుర్తించమన్నట్లు ఒక బిట్ అయితే వచ్చినట్లు సమాచారం. సింధు నాగరికత మీద 2 బిట్లు అడిగినట్లు సమాచారం. సింధు నాగరికత. నెక్స్ట్ మైటోకాండ్రియా అంటే ఏమిటి? దీనికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ గురు లఘువులు గుర్తించడం, అంటే ఏదో ఒక పదం ఇచ్చి దానికి గురువు లఘువు గుర్తించి అది భగనమా, రగనమా, సగనమా, జగనమా, ఏంది కథ అనేది గుర్తించవలసి ఉంటుంది. ఈ రకంగా ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. బాలల హక్కుల వడంబడిక ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. ఉపగమ పరిహార సంఘర్షణకు సంబంధించి ఒక బిట్ అయితే వచ్చినట్లు సమాచారం. పిల్లితో ఆడుకోవాలని ఉంది, అలా అని చెప్పేసి పిల్లితో ఆడుకుంటే పిల్లి కరుస్తుందేమో అని కూడా భయం ఉంది. అంటే పిల్లితో ఆడుకోవాలని ఉంటాం, ఉపగమ కరుస్తుంది అనే భయం ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఎన్ని ఇడ్లీలైనా తినగలడు, ఇది ఏ రకమైన వాక్యం అని తెలుగులో భాగంగా అడిగినట్లు సమాచారం. ఎన్ని ఇడ్లీలైనా తినగలడు, సామర్థ్యార్థక వాక్యమా, నిషేధార్థక వాక్యమా? కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇది ఏ వాక్యం అవుతుంది? విద్యార్థక వాక్యమా? ఓకే, ఓవరాల్గా చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు అయితే ఇవి. మరిన్ని ప్రశ్నలు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మరిన్ని బిట్స్ వచ్చిన తర్వాత ఆ బిట్స్ అనేవి అక్కడి నుంచి మీకు పేపర్ మీద రాసి అక్కడి నుంచి కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఈ ఎగ్జామ్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే చదువుతారో చాలా బాగా రాస్తారు, 60కి పైగా స్కోర్ చేశారంటే ఒక సూపర్ స్కోర్ కింద దీన్ని మనం పరిగణించవచ్చు. పేపర్ మోడరేట్ మధ్యస్థాయి. ఈ పేపర్లో కూడా టైం టేకింగ్ ప్రశ్నలు ఉన్నాయి. టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. టైం టేకింగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రీవియస్ మోడల్ పేపర్లు కానివ్వండి, టెట్ మోడల్ పేపర్లు కానివ్వండి, ఈ విధంగా చాలా రకాల వీడియోలు అప్లోడ్ చేసాం. టెట్ మోడల్ పేపర్లు పెట్టాం, ప్రీవియస్ డిఎస్సి మోడల్ పేపర్ల బిట్లన్నీ పెట్టాం. దాంతోపాటుగా సబ్జెక్టుల వైజ్ అకాడమీ బుక్స్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా చేసాం. ఈ విధంగా మన లైవ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫాలో అయ్యారో
ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఈ ప్రశ్నకు సంబంధించి ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో చూసినట్లుంది, ఖచ్చితంగా మనం చేయగలం అనే ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దానివల్ల కూడా లైవ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు కూడా చాలా బాగా ఈ ఉపయోగపడ్డాయి సార్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. పేపర్ అనేది ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. అభ్యర్థులు చెప్తున్న మాటలు ఏంటంటే మధ్య స్థాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫర్దర్గా ఇంకా ఏదైనా బిట్స్ వచ్చినాయి అంటే వాటిని కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడి నుంచి మీకు యాడ్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దానికి 2 గంటల ముందుగానే చేరుకోండి, ప్రశాంతంగా పరీక్ష రాయండి. ఆల్ ద బెస్ట్, ట్రై యువర్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ.